ఎంత ఒక అర డజన్ ఏమో ఉన్నాయి ఇంటి పనులు. ఇదే రొట్టె ఒకటైనా సరిపోతుంది, ఒకటి రెండు అయితే. ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఇది. దీనికి ఇంకా మోక్షం రాలేదేమో ఈ బండికి. ఇక్కడ బుడ్డి బండికి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినారు, 2 గంటలకు పెట్టినారు. ఇక్కడ చూసినారు అన్ని చెట్లు ఉన్నాయో, చలికాలం అని ఆఫర్ పెట్టినారట. వీళ్ళు అయితే చేస్తున్నారు. ఇది పచ్చిమిరపకాయ తెల్లగడ్డ వేసి కొట్టినాడు. ఇదైతే ఆమె పని మనిషి ఇచ్చింది. ఇంకా దాంట్లోకి పచ్చడి తినేసి ఇంకా డ్యూటీలు ఏం పడలేదని అఖండ సినిమా చూస్తున్నా. కొద్దిగా చూసిన అంతే. ఎర్రగా ఎండ కాస్తా ఉన్నప్పుడు పోయినాం మేము. ఇప్పుడు వచ్చినాము, ఇది 5:50 కావస్తుంది. ఫిష్ మళ్ళీ ఉంది కదా. ఇప్పుడు ఎర్రగా ఉన్నాయి మేఘాలు. ఈరోజు ఏ ఊరో కాలిపోతుంది. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. టిఫిన్ కోసము ఒక రొట్టె అయితే కాల్చుకుంటున్నా. దాంట్లోకి ఒలి అని ఇచ్చినాడు కదా, జిపిను దండిగుండ ఇవి. సో ఇదన్నమాట జిపిను. ఇంక ఇది డైరెక్ట్ రొట్టెలలో పెట్టుకొని తినేయచ్చు. దీన్ని డైరెక్ట్ కూడా తినచ్చు, బాగుంటుంది. చూపిస్తుంది చూడండి, ఇవన్నీ ఈ షేప్లో ఉంటుంది చూడండి. దీన్ని మళ్ళీ తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఒకటి కవర్ కూడా ఇచ్చినాడు ఎర్రది. దాన్ని పట్టుకుంటే మొత్తం ఇట్లా వచ్చేస్తుంది. చూసినారా, జిబిన్ ఇది ఇట్టైనా తినచ్చు, బాగుంటుంది. రొట్టెలు అయినా పెట్టుకొని తినచ్చు. ఈ రొట్టె అయితే కాల్చుకుంటున్నా. కుబూసుల్లో కూడా చాలా బాగుంటుంది అది జిబిను. కుబూసుల్లోకి ఇట్లా చపాతీల్లోకి వాటిల్లోకి. రొట్టెగాల లోపల నిన్న కూరగాయలు తీసుకొచ్చాను కదా, 2 కవర్లు అంటు పనులు ఉన్నాయి. 1 కవరు నాది, 1 కవరు ఇంట్లో అది. 2 కవర్లు లోపల ఇచ్చేసిన. అది ఇప్పించుకొని అట్టే టీ తాగాల. టీ లేదు, లిప్టీన్ అయితే అయిపోయినాయి. ఇవి కూడా అడిగి ఇప్పించుకున్నాం. ఎంత ఒక అర డజన్ ఏమో ఉన్నాయి ఇంటి పనులు. ఇంకా టీ పొడి కూడా తీసుకున్నా. నిన్న తొందరలో ఇచ్చేసిన. ఆడికి నేను ఆడ పచ్చిమిరకాయలు, క్యారెట్ అవి తీసుకున్నా. ఇది ఒక్కటి మర్చిపోయినా. ఇదే రొట్టె ఒకటైనా సరిపోతుంది, ఒకటి రెండు అయితే. ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఇది. ఎట్టా నా దగ్గర దండిగా ఉన్నాయి. అంటే పెట్టేసుకొని ఇంకా చుట్టేసుకొని తినేయడమే. సింపుల్ అనమాట, ఇది ఈజీ. ఇట్లా అది వేసినామంటే మొత్తం అంతా రౌండ్ తగులుకుంటుంది. అదే పొడుగ్గా మెత్తగా ఉంటుంది అయితే. అంతే, ఇదే. దీంతో పాటు ఒక ఛాయ్. ఇదే టిఫిను. ఇటాటియే తినేది ఎక్కువ ఇల్లు. జిబిన్ రొట్టె, జిబిన్ బ్రెడ్తో తింటారు, కానీ నేను దీంతో తింటాను. దీంతో కూడా తినచ్చు, బాగుంటుంది. నాకైతే డ్యూటీ పడింది, మేడం బండి స్టార్ట్ చేయమనింది. చూద్దాం అడిగిపోతుందా. మేడం అయితే తమ్మి సూపర్ మార్కెట్కి అయితే వచ్చింది. ఇంకా ఏమి ఈ కారు ఇంకా పోలేదేమో. నిన్న ఆడ కాఫీ మర్చిపోయినా కదా, అది తీసుకురావడానికి బుడ్డి బండికి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినారు, 2 గంటలకు పెట్టినారు. సో కాఫీ పొడి నిన్న తేలా వెంకి నువ్వు ఇప్పుడు పోయి తీసుకొద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చింది మేడము. దీనికి ఇంకా మోక్షం రాలేదేమో ఈ బండికి. అంటే వీళ్ళ పండగలకి ఏమన్నా ఇస్తారేమో. అదే ఏంటి, సంక్రాంతి అంటున్నా, రంజాను, బక్రీద్ అట్లా టైంలో ఇస్తారేమో. ఏడైతే దొరికినాయి మేడంకి కాఫీ పొడికి వచ్చి సామాన్లు ఇచ్చింది మేడం. 2 రకాల కాఫీ పొడి. ఇక్కడ చూసినారు అన్ని చెట్లు ఉన్నాయో, ఇక్కడ బొకేలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి మనీ ప్లాంట్ చిన్నది ఎంత పెట్టి అమ్మేస్తున్నారు, 6 రియాలు. ఈ మొన్న మా మేడం తెప్పించింది కదా, అది ఆడైతే 10 రియాలు, ఏడైతే 25 రియాలు. కానీ చలికాలం అని ఆఫర్ పెట్టినారట. 46 రియాలు అలా ఉన్నాయి. పోయేటప్పుడు ఎత్తుకొని పోవాలా. మేడము ఈ కాఫీ పొడి కోసం పోయి ఈ సామాన్లన్నీ తీసుకొచ్చింది. వీళ్ళది కాదు తప్పు, ఆ సూపర్ మార్కెట్ వాళ్ళు అట్లా చేస్తారనమాట. దాని లోపల పోయిన తర్వాత అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. ఆ విధంగా అన్నీ తీసుకుంది మేడం. బయట పైప్ కట్ అయిపోయింది కదా, వాళ్ళు ఏమో చేస్తున్నారు వాళ్ళే. మేడం పోయి చూడిపో ఇంకేనింది.
వాళ్ళకి తెలుసు, వాళ్ళు వారం వారం వస్తారు ఇక్కడ. అంటే ఈ చెట్లకి అన్నిటికీ నీళ్లు పట్టేది ఇవి ఉన్నాయి కదా, ఈ చెట్లన్నీ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. వాళ్ళే వచ్చి అంతా క్లీన్ చేస్తారు. ఈ ఆకులు గీకులు అన్నీ కూడా వాళ్ళే క్లీన్ చేస్తుంటారు. వారం వారం వస్తారు. వీళ్ళైతే చేస్తున్నారు, వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళది ఇది బండి, చెట్లు అవన్నీ చూస్తూ ఉంటారు. దాన్ని అయితే తయారు చేస్తాను. వాళ్ళ వ్యాపారం కోసము ఎన్నైనా చేస్తారు వాళ్ళు బెంగాల్ వాళ్ళు. నిజంగా ఇది వద్దురా అని చెప్పిన నేను. ఇది పోయినసారి ఇచ్చింది మా మేడం, ఇప్పుడు నాకు ఇచ్చింది తినమని కుర్రాత్. పోయినసారి ఇది మిగిలిపోయింది. ఈరోజు నిన్న పోతే మార్కెట్కి నిన్న కూడా ఇచ్చినాడు. మరి మా మేడం వద్దనిందిరా, రాయలేరా దీంట్లో అంటే, ఏం కాదు ఆమె పని మనిషి ఎత్తుకొని పోతుంది మీ పని మనిషి అని. ఈసారి విన్నప్పుడు వాడు వేసుకుంటుంది చూడు. ఇది ఏం చేయాలి నేను, ఎట్ట తినాలి దీన్ని? ఇది పోయినసారి తెచ్చినట్టు ఇంకా అట్టే పెట్టేసింది మేడం. మేము తినము ఇంక ఇది అని చెప్పి నాకు ఇచ్చింది. ఇంకా ఎందుకు ఇది, ఎర్రగడ్డ చెట్టు ఏదో ఇది, ఏం చెట్టు వాసన అయితే అట్టే ఉన్నది. దీని పేరు కుర్రాత్ అంటారు వీళ్ళు. ఎట్ట తింటారా? ఏం లేదు దీంట్లో, గడ్డి ఉన్నట్టున్నది. ఇది లావు గడ్డి. నాకు ఇచ్చింది నువ్వు తింటావా అని. వేస్తాం ఇంకా లేదు మేడం నేను కూడా తినను అంటే బాగుండదని తీసుకున్నాను. మనమన్నా పారేస్తాం, వాళ్ళు పారేయరు. తినేటి కదా, హరాం పారేయకూడదు అంటారు. సరే ఈ మేడం నేను తింటాలని చెప్పిన. వాడిని ఈసారి వీళ్ళకి వేసుకుంటారు. బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకొచ్చాడు తోఫిక్ భాయ్. ఏ తుమ్ బనాయా సాస్? अच्छा, मैं तुम्हारे के लिए काफ़ी बनाया। मिर्ची का सॉस। क्योंकि मेरे को पता है तुम मिर्ची पसंद करते हो, इसलिए मिर्ची का सॉस लेके आया, खाओ। तो तौफिक भाई నేను పొద్దున్న తినలేదు అనుకొని తెచ్చాడు. నేను తిన్నా అని చెప్పిన. मैं खाया ना, तुम भी एक खाओ। खाओ मेरे लिए नहीं, तुम्हारे लिए। मेरे लिए బ్రెడ్ ఆమ్లెట్ ఇది. మళ్ళీ మనం వేసుకుంటాం కదా, కింద బ్రెడ్ అయితే ఉన్నది, పైన ఆమ్లెట్ అయితే అబ్బాయిలు అయితే వేసినాడు. మిర్చి ఎత్తుకొచ్చాడు. पता नहीं मिर्ची में थोड़ा लहसुन भी डाला, खाते भी नहीं, मालूम नहीं है। బాగుంది. खाते हो? लहसुन खाता है ना। सॉस और लेके आओ? नहीं बहुत अच्छा है ఇది. ఇది పచ్చిమిరపకాయ తెల్లగడ్డ వేసి కొట్టినాడు. నిజంగా భలే ఉన్నది ఇది కారము. ఇది నా నోటికి తెలియదు కదా, దీన్ని ఇంక నేను తయారు చేస్తాను. పచ్చిమిరపకాయలు ఎట్టా నిన్న తెచ్చుకున్నా, ఇంకా నా దగ్గర తెల్లగడ్డలు కూడా దండిగా ఉన్నాయి. పేస్ట్, చిల్లీ పేస్ట్, చిల్లీ తెల్లగడ్డ మిక్సీ కొట్టినాడు, బాగుంది. తౌఫిక్ భాయ్ ఈ బ్రెడ్ ఆమ్లెట్ తినిపించేసినాడు. ఇంక ఇప్పుడు కాఫీ ఒకటి చేసాము. ఇంకా మళ్ళీ ఖర్జూరము కోస్తున్నాడు. ఖర్జూరం కొత్తది ఒకటి అయిపోయింది, ఇంకోటి కానీ ఇది. नाश्ता इसी टाइम में नहीं है, ऐसा नहीं खाना है. 9 बजे क्लास नाश्ता का టైం. కద్దామా అన్నం కోసం ఫోన్ చేసింది. అన్నం నేను చేసుకునేలే అన్న, బిర్యానీ కానీ ఇంకెత్తుకోమో తిననింది. సరే ఇమ్మని చెప్పిన. సో ఇది బిర్యానీ సలాడ్ ఇచ్చింది. తౌఫిక్ భాయ్ని కూడా రమ్మని చెప్పిన. ఎంతమంది బ్రెడ్ తిన్నాము ఇద్దరము, ఈ ఊరికే వేస్ట్ అయిపోతుంది. ఇంకా నా దగ్గర కూడా అన్నం ఉన్నది, అన్నం చేసిన. ఇంకా పచ్చడి ఉంది కదా, వలియాన్ని ఇచ్చింది, అది వేసుకొని తినేస్తా. కప్షా అనే లోపల తీసుకున్నాను నేను. ఏ కప్షా దియానా అజ్ మాలూమ్ నయ్యే బోలే కప్షా. ఇదైతే ఆమె పని మనిషి ఇచ్చింది. ఇంకా దాంట్లోకి పచ్చడి, ఇంకా తౌఫిక్ భాయ్ తెచ్చాడు కదా ఎర్రకారం, అదే పచ్చిమిరపకాయల కారం, అది. ఇంకా నేను తెచ్చిన అదే పొద్దున్న చేసిన అన్నము. ఇంతకుముందే బ్రెడ్ తిన్నాము, కానీ ఇప్పుడు అన్నం అయితే తింటున్నాము. నేను ఒక్కనే తినలేనని చెప్పి తౌఫిక్ భాయ్ అయితే పిలిచిన. సో ఇది దీంట్లోకి ఇది వేసుకొని చూద్దాం టేస్ట్. వలి అన్న బాగుంటుందన్నా, ట్రై చేయండి. తౌఫిక్ భాయ్ అయితే బాగుంది, పచ్చడికి దానికి అన్నంకి అన్నాడు. చూద్దాం ఎట్టుందో. हेलो या ओके బాగుంది. తౌఫిక్ భాయ్ కూడా అన్నం వచ్చేట్టున్నది. చూద్దాం ఏం తెచ్చాడో.
ఈ పచ్చడికి అన్నానికి భలే ఉన్నది టేస్ట్, కమ్మగా ఉన్నది. ఇది మధ్యాహ్నం మా అన్నం అనమాట, అంటే నా అన్నము. ఇంకా తోఫిక్ భాయ్ ఏం తెచ్చాడు చూద్దాం. सिब्बगीती इसको कहता है सिब्बगीती నూడిల్స్, नूडल्स यानी सिब्बगीती कहता है। ఏ ఫిష్ और है इसको चिकन चिकन है। चिकन के साथ నాకు ఇస్తుంది కదా అదే. ఇది బాగా కాల్చి ఇచ్చినట్టున్నారు. ఈ రెండు ఇచ్చినారు చూడు ఎంత దారుణం. ఇది చికెను, ఇది నూడిల్స్. వీళ్ళకంటే నూడిల్స్ రొట్టెలు అవన్నీ మామూలే తింటారు, కానీ మనకు కానీ మార్గం ఇచ్చానంటే నేను అస్సలు తిన్నాను మధ్యాహ్నం పూట. సో తోఫిక్ బ్యాగ్ ఇచ్చింది అది నూడిల్స్, ఇది ఒక రకమైన చికెన్, దీన్ని కాల్చి ఇచ్చినారా. అబ్బా ये फ्राई है। గట్టిగా ఉంది. फ्राई है, पतला है। సో ఇదే మధ్యాహ్నం మా అన్నం. దీంట్లో చూసినారా మా 1 minutes ఇచ్చింది కదా, దాంట్లో అన్నంలో మిరియాలు వేసినారు బిర్యానీలో. నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా మిరియాలు వేసేది. అన్నీ మిరియాలే, నోటికి తగులుతున్నాయి. నేను అన్నీ ఏరమంచి పారేస్తాను. నేనైతే మిరియాలు ఎప్పుడు వేసింది నేను ఆడ చూడాల. నేను అంటే మా ఇంట్లో చేసేప్పుడు కూడా మిరియాలు వేసింది నేను చూడాల, ఫస్ట్ టైం చూస్తాను. ఇది మధ్యాహ్నం విందు జరుగుతుంది మాది. తినేసి ఇంకా డ్యూటీలు ఏం పడలేదని అఖండ సినిమా చూస్తున్నా. కొద్దిగా చూసిన అంతే. ఇంకొక ఆమె అయితే ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. ఈ ఎండ చూస్తే అద్దరేస్తుంది. ఎట్టున్నది ఎండ, ఎర్రటి ఎండ, కానీ వాన్ చాడేస్తుంది ఎండ. మేడం అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా హాస్పిటల్లో, ఆ హాస్పిటల్లోకి అయితే పోయింది. ఇంతకుముందు కూడా వచ్చిన్నాము, వాళ్ళ నాన్నకి ఏదో హెల్త్ బాగాలేదని ఇసిపెట్టున్నాము, ఆడికైతే వచ్చింది. నేనైతే బండి ఇక్కడ పార్కింగ్ చేసిన, హాస్పిటల్లో దోవడం అదే. ఎర్ర బస్సు పోయినట్టు నిమిషానికి ఒక ఫ్లైట్ చూడండి ఎంత కింద పోతుందో. నిమిషానికి ఒకటి పోతుంది. కరెక్ట్గా 5 నిమిషాల్లో ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో నిలబడుకున్నా. మేడం అప్పుడే ఫోన్ చేసింది, అయిపోయింది రా వచ్చేయని. అక్కడ అయిపోయింది, మళ్ళీ లొకేషన్ అయితే పెట్టింది మేడము. ఇక్కడ పోవాలా. ఇక్కడ బస్సు చూసినారా, ప్యాసింజర్ బస్సు. మళ్ళీ ఈ నుంచి ఆ లొకేషన్కి పోవాలంట. దగ్గరే 3 కిలోమీటర్లు ఉన్నది ఈ నుంచి. నిన్న మా మేడం వచ్చింది కదా మెడికల్ స్టోర్కి, ఆడికైతే వచ్చిందామా. ఇక్కడ నేను హోమ్ సెంటర్ అంటే హోమ్ సెంటర్ కాదన్నారు. చూపిస్తా, ఇది హోమ్ సెంటర్ కాదు. ఇది నిన్న చూపించిన ఇక్కడ కింద ఉన్నది కదా హోమ్ సెంటర్, అది పైన వచ్చి సెంటర్ పాయింట్, రెండు ఉన్నాయి ఇక్కడ. నేను కింద ఉన్న హోమ్ సెంటర్ అని చెప్పిన, ఎవరో కామెంట్ చేసినారు అది హోమ్ సెంటర్ కాదు ఒకసారి చూడని. రెండు ఉన్నాయి, మీరు చెప్పింది ఉంది, నేను చెప్పింది ఉంది. ఆమె ఏదో వాళ్ళ నాన్నకేమో మెడిసిన్ తీసుకోవడానికి వచ్చింది. ఈ ఏరియా చూసానికి బాగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు సెంటర్ పాయింట్, హోమ్ సెంటర్ రెండు ఉన్నాయి. చూసుకోకుండా పెడితే ఎట్టప్పా. అంటే ఏదో ఇంగ్లీష్ రాదని పూర్తిగా రాదనుకోవద్దండి, ఏదో చదవకుండా ఏమిలే, స్పెల్లింగ్ మిస్టేక్లు, నోరు తడపడడం అట్లా జరుగుతూ ఉంటాయి. ఎర్రగా ఎండ కాస్తా ఉన్నప్పుడు పోయినాం మేము. ఇప్పుడు వచ్చినాము, ఇది 5:50 కావస్తుంది. జట్ట చూసిన ఫుల్ ట్రాఫిక్, భయంకరమైన ట్రాఫిక్. 4-5 నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. అందులో ఈ జిద్దాలో అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది. నేను ఉండే ఏరియాలో భయంకరమైన ట్రాఫిక్. నువ్వు ఏ పక్కకి పోయినా కూడా గంట ఈజీగా పడుతుంది. ప్రస్తుతానికి మన డ్యూటీలు అయితే అయిపోయినట్టే, ఇంకేమన్నా సింగిల్ డ్యూటీలు పడవచ్చు. బయట పైప్ బిగించారు కదా వాళ్ళు, ఎట్ట బిగించారు ఏమో.
బాగానే బిగించారులే, కాకపోతే అంత తొక్కి తొక్కి పెట్టినారు ఇక్కడ, పెంట పెంట చేసినారు. ఇదే పైపు జస్ట్ మళ్ళీ ఉంది కదా ఇప్పుడు, ఎర్రగా ఎర్రగా ఉన్నాయి మేఘాలు, ఆడ కూడా ఇంకా ఎర్రగా ఉన్నాయి, మొత్తం ఎర్రగా ఉన్నాయి. ఇంకా వాన చూద్దామంటే రాదు, అయిపోయా. ఇంకా ఈరోజు ఏ ఊర కాలిపోతుంది. నేను మధ్యాహ్నం చేసుకున్నాను అట్టే ఉన్నది, ఒక్కరో కూడా తినలా. అంటే కొద్దిగా వేసుకున్నాం నేను తోటిపోయి. కద్దాము మళ్ళా ఫోన్ చేసింది, అన్నం కావాలా బ్రో అని. కావాలని చెప్పి, ఎందుకంటే బిర్యానీ కాబట్టి, బిర్యానీని వదలలేం కదా, పోయి తీసుకొని వద్దాం. ఇది ఓవెన్లో పెట్టి వేడి చేసి ఇచ్చింది. మళ్ళా ఇది ఇస్తా, అయిపోయింది వెంకి అన్నం, అయిపోయింది రైస్ అయిపోయింది అంటుంది. అంటే ఆమెకు ఉండదు లేదు. మళ్ళా అంటే అడుగు వేసినట్టుందేమో, అడుగు అంటింది కదా, అదంతా గోకి వేసినట్టున్నది. ఒక చికెన్ ముక్క ఉన్నది, అది బిర్యానీ అంటే మనం వదలలేము, తినాల్సిందే. ఇంక ఈ టమాటా పచ్చడి ఎగ్గేతి దాంట్లో, ఈ టమాటా పచ్చడి వేసుకొని తినేస్తా. సో చూసారు కదా ఈరోజు జర్నీ, డ్యూటీలు అయితే అయిపోయినాయి. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం, సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బాయ్.